పెద్దేరుడం కేంద్రంగా ఉమ్మడి ఐక్యంగా కొత్త మండలాలు సాధించుకోవాలి అనే ఉద్దేశం ఒక పాంప్లెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాంప్లెట్లో ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ప్రజలారా, నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు, కొత్త మండలాల ఏర్పాటు కొరకు నియమించబడిన మంత్రి సంఘం, ఉపసంఘం, ప్రజా సేకరణ కొరకు ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు సౌకర్యాలు 29/8/2025 నాడు శుక్రవారం కర్నూలు జిల్లా వస్తున్న విషయం హాట్ టాపిక్గా ఈరోజు కలెక్టర్ గారు సదరు సమావేశానికి రద్దు అయింది అని ప్రకటించారు. శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు పివి పార్థసారథి గారు ఆదోని మండలానికి సంబంధించిన సమస్యలు పరిశీలించి 4 మండలాలుగా విధించవలసిన అవసరాన్ని వివిధ సందర్భాల్లో జిల్లా అధికారులు, మంత్రుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా తన ప్రసంగంలో ప్రశంసించడం జరిగింది. విషయాన్ని అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రస్తుతం ఈ సందర్భంగా పెద్దేరుణ గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా 25/8/2025 తేదీ నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసీల్దారు, ఎండిఓ, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసారు, మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి దానమ్మ గారులకు పెద్దేరుణ మండల కేంద్రంగా కొత్త మండలాలుగా ఏర్పాటు చేయటకై బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపాదన కొత్త మండలాలు గ్రామ ప్రజలు పెద్దేరుణం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది, గ్రామాలు లేవు ఎట్లా ఆలోచన చేసుకున్నప్పుడు కొత్త మండలాలుగా పెద్దేరుణం మండలాల్లో మండల కేంద్రంగా నుండి 10 కిలోమీటర్ల లోపల ఉన్న ఆదోని మండలంలోని ఎడవల్లి, బలుదూరు, సంతెకూడూరు, చిన్నేరువాడం, చిన్నగోనాడు, అనవాడు ఈ గ్రామాలు, అదేవిధంగా కోతల మండలంలో కుంటనాడు మరియు ఒళగుంద మండలంలో గెజ్జల్లి, వందవాలి, ఇంగళనాడు, ఎండిఎల్లి, పెద్దగోనాడు, ఎబుటం గ్రామాలు అన్నీ కలిపి ఒక మండల కేంద్రంగా ఉండాలని ఆ గ్రామ ప్రజలందరూ తీర్మానం చేసి మన మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పెద్దేరుణం మండలం చేయగలిగితే ఆ గ్రామంలో బ్యాంక్ సేవలు కూడా ఉన్నది. ఆ గ్రామంలో సొసైటీ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కూడా అందుబాటు